సో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఆహ్, యెస్టర్‌డే అంటే లాస్ట్ వీక్ మనం ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ నెట్ అండ్ రిచ్‌ది మాట్లాడాము. సో, టుడే నాకు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఎప్పుడయిందంటే 13/11/2025 జరిగిందనమాట. సో, ఆఫ్టర్ 10 ఆర్ ఇది 25థ్‌న అయింది. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత. ఆహ్, సో ఇక్కడ వీళ్ళు కావాల్సిందన్ ఏంటి మానిటరింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. బట్ లైనక్స్ ఫండమెంటల్స్ కావాల్సి. అండ్ మానిటరింగ్‌లో వాళ్ళు వాడేది డైనట్రీస్ అనమాట. అండ్ క్యూబర్నెటీస్ కూడా అయితే సెకండ్ రౌండ్‌కి వాళ్ళు చూడమని చెప్పితే కొంచెం మానిటరింగ్ పార్ట్ చూసుకోండి. అండ్ మేము ఇక్కడ వర్క్ చేసేది డైనట్రీస్. సో, ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్ మానిటరింగ్ అప్లికేషన్ అని చెప్పారనమాట. సో, లెట్స్ టాక్ విత్ వన్ బై వన్ క్వెషన్. ఓకే. ఇది వన్ నోడ్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్ ఆఫ్ 10 నోడ్స్. హౌ డు యూ రిజాల్వ్ ఇట్? ఓకే. ఇక్కడ ఆహ్, ఇది వన్ నోడ్ నాట్ వర్కింగ్ ఔట్ ఆఫ్ 10 నోడ్స్ అంటే మనకి ఇది క్యూబర్నెటిస్‌లో. సో, ఐ విల్ టేక్ ఎ చాట్‌జీపీటీ హెల్ప్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను వన్ బై వన్ క్వెషన్ క్లియర్‌గా. సో, ఇక్కడ మనకి ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఒక 10 నోడ్ 9 నోడ్ మా ఎన్విరాన్మెంట్‌లో 9 నోడ్స్, 1 మాస్టర్ నోడ్ ఉంటది. ఒక నోడ్ పోయినా గానీ ఆటో స్కేలింగ్ ద్వారా ఇంకో నోడ్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితది. సో, అంటే కన్ రిప్లికేషన్ కంట్రోల్ మెయింటైన్ చేస్తదనమాట. బట్ ఇక్కడ సో, లెట్స్ టైప్ హియర్. సో, వన్ నోడ్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్ ఆఫ్ 10 nodes in EKS. Okay, let's see answer. అక్ ఇక్కడ నోట్స్ చెక్ చేయాలనుకుంటే క్యూబ్‌సిటిల్ గెట్ కమాండ్స్ గెట్ నోట్స్ అని కొడితే మనకి ఏ నోడ్ నాట్ రెడీగా ఉంది అని ఏ నోడ్ రెడీగా ఉన్నదనేది తెలుస్తది. సో, దిస్ ఈస్ ఇంకా ద మెయిన్ కమాండ్. అండ్ డిస్క్రైబ్ ద ప్రాబ్లమ్ విత్ ద నోడ్. సో, డిస్క్రైబ్ చేయాలి. దాంట్లో దిస్ ఈజ్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఆ నోడ్ అది మెమరీ ఇష్యూఆ, డిస్క్ ఇష్యూఆ, నెట్వర్క్ అనవైలబులా, క్యూబ్-లైట్ అనేది స్టాప్ అయిందా, నోడ్ అన్‌రీచబుల్ ఉందా అనేది తెలుస్తది. అండ్ యాక్చువల్ ఇప్పుడు ఒకవేళ మనకి ఆహ్, ఇక్కడ క్యూబ్‌లెట్ స్టాప్ అయ్యి ఉంటే వి ఇక్కడ వెయిట్ ఇక్కడ క్యూబ్‌లెట్ రీస్టార్ట్ చేయడమో సంథింగ్ వి నీడ్ టు డూ. డిస్క్ డిస్క్ ఇష్యూ ఉంటే వి క్యాన్ రిమూవ్ విత్ సారీ డిస్క్ స్పేస్ ఇష్యూ ఉంటే అవి ఆహ్, డాకర్ ద్వారా రిమూవ్ చేయాలి. అండ్ యాక్చువల్లీ ఇలాంటియి అయితే వన్ నోడ్ నాట్ రెడీగున్న ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయితదండి. విత్ ఆటో స్కేలింగ్ ద్వారా. మనకి క్లస్టర్ ఆటో స్కేలింగ్ ద్వారా. హలో! ప్రేమ్‌చంద్. బ్రో యాహ్! ఇప్పుడొచ్చింది. ఓకే. ఓకే. సడన్‌గా. ఫైన్. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఫైన్. అండ్ ఈ ఓకే. ఇక్కడ క్లస్టర్ ఆటో స్కేలింగ్ అనేది ఉంటదండి. సో, ప్రాబ్లమ్ విత్ అంటే ఏ కేసెస్‌లో మనకి నోడ్ అనేది రీస్టార్ట్ అయ్యి ఉంటదంటే ఆర్ఎల్స్ మెమరీ ఇష్యూ ఆర్ డిస్క్ ప్రెషర్ ఆర్ నెట్వర్క్ అన్‌అవైలబుల్, క్యూబ్‌లెట్ స్టాప్ అయిపోవడం, నోడ్ అన్‌రీచబుల్‌గా ఉండడం. అండ్ బట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే మనకి క్లస్టర్ ఆటో స్కేలర్ అని ఉంటది. సో, క్లస్టర్ ఆటో స్కేలర్. ఓకే. ఓకే. ఇక్కడ క్లస్టర్ ఆటో స్కేల్ అంటే నోడ్స్‌ని మెయింటైన్ చేస్తదనమాట. న్యూ నోడ్‌ని క్రియేట్ చేస్తది. ఐ మీన్ ఒక కొత్ ఆహ్, ఇప్పుడు పాడ్ పెండింగ్‌లో
పాడ్ ఇక్కడ ఇదేంటంటే పాడ్ పెండింగ్ స్టేట్ అనేది వన్ ఆఫ్ ద సినారియో. ఇక్కడ మీరు డిస్క్ ప్రెజర్ అండ్ క్యూబులేట్ అండ్ మెమరీ ఇష్యూ. ఈ మెమరీ ఇష్యూలో పాడ్ అనేది పాడ్ స్టక్ విత్ పెండింగ్ స్టేట్ అని ఉంటుంది. ఆ పాడ్ అంటే మేబీ దట్ సిపిఆర్ అనేది సిపిఆర్ మెమరీ యూటిలైజేషన్ ఎక్సీడ్ అవ్వడం అనమాట. సో అప్పుడు న్యూ పాడ్ని క్రియేట్ చేసుకొని న్యూ పాడ్ని క్లస్టర్ ఆటో స్కేలింగ్లో న్యూ నోడ్ని క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేస్తుంది అనమాట. పెండింగ్ పాడ్స్ని కూడా క్లస్టర్ ఆటో స్కేలింగ్ ఇంక్రీజ్ ద ఇన్స్ డిజైర్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ ప్రివ్యూషన్ ఆఫ్ ద నోడ్. అండ్ సో ఇక్కడ పెండింగ్ పాడ్ని ఎలా మెయింటైన్ చేయాలి, సో పెండింగ్ పాడ్కి ఒక న్యూ పాడ్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఒక ఒక నోడు అంటే నాట్ రెడీ అంటే ఇట్ ఈస్ లైక్ దా అంటే అది స్టాప్ చేసి ఇంకో దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తుంది. అట్లా ఆ నోడ్ నాట్ రెడీగా అట్లా ఉంచదు, ఎందుకంటే ఆటో స్కేలింగ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి. సో నోడ్ అన్అవైలబుల్గా ఉన్న స్టాప్డ్లో ఉన్నా కానీ కొత్త దాన్ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో అర్థమైన పాయింట్ ఇది. సో హలో. యా బ్రో, అర్థమైంది. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఇఫ్ నోడ్ ఈస్ నాట్ రెడీ, వీ నీడ్ టు డ్రైన్ దట్ నోడ్ అండ్ వీ నీడ్ టు డిలీట్ దట్ నోడ్. సో డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇస్ క్రియేట్ ద న్యూ నోడ్ ఇట్ ఆటోమేటికల్లీ. ఓకే, ఇట్లా ఒక 100 ఆఫ్ నోడ్స్లో ఒక నోడ్ అంటే ఇవన్నీ క్లస్టర్ కింద ఉంటే ఒక నోడ్ పని చేయట్లేదు, నాట్ అవైలబుల్గా ఉంది, స్టాప్లో ఉందంటే దాన్ని డ్రైన్ చేసి టర్మినేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తుందండి. సో అది చెప్తే అయిపోద్ది. ఓకే. సెకండ్, సో హౌ డు వీళ్ళు లైనిక్స్ ఫండమెంటల్స్ కూడా చెక్ చేశారు. హౌ డు యూ చెక్ విత్ ఐపీ అడ్రస్ అండ్ గేట్వే అండ్ రౌట్ ఇన్ టు లైనిక్స్ సర్వర్. సో ఐపీ అడ్రస్ని ఎలా చెక్ చేయాలి లైనిక్స్ సర్వర్లో? ఎనీ ఐడియా? ఎనీవన్? ఏమైనా ఐడియా ఉందా హౌ టు చెక్ విత్ ఐపీ అడ్రస్? లేదు బ్రో. ఓకే. యా. అండ్ ఇది ఐపీ కాన్ఫిగ్, ఇఫ్ కాన్ఫిగ్, ఇది చూడండి. ఐపీ అడ్రస్ అని కొడితే మనకి లైనక్స్ సర్వర్లో ఇది ట్రై చేయండి. మీరు లైనక్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఐపీస్ వస్తాయి. హోస్ట్ ఐఫనీ అని కొట్టినా వస్తాయి. ఇఫ్ కాన్ఫిగ్ ఓల్డ్ అంటే ఎక్కువ అంతకుముందు ఇఫ్ కాన్ఫిగ్ వాడేవాడిని. ఇఫ్ కాన్ఫిగ్లో కూడా మనకి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఐపీ అడ్రస్ ఇన్ లైనక్స్ కామన్లీ యూజ్డ్ బై ఐపీ స్పేస్ అడ్రస్ ఆర్ ఐపీఎఫ్ఎన్ఏ ఆర్ ఓస్ట్ ఐఫ్ఎన్ఏ ఓల్డ్ సిస్టమ్స్ యూ కెన్ యూస్ ఇఫ్ కాన్ఫిగ్. సో ఈ ఈ 3-4 చెప్పొచ్చు దీనికి. అండ్ రౌట్స్ కూడా అడిగారు. సో రౌట్స్ని ఎలా చెక్ చేస్తారు లైనిక్స్ సర్వర్లో? రౌట్ అని కొడతాం అంటే మనకి రౌట్స్ అంటే మనకి ఇక్కడ వైఫై రౌట్స్ అంటారు. సో లైనిక్స్లో ఏంటి అనే రౌట్స్ చెక్ చేసుకోవడానికి సో రౌట్ -n ఈ కమాండ్ ఆర్ ఐపీ రౌట్. ఐపీ యాక్చువల్లీ ఇది వాడతారు ఐపీ రౌట్ అనేది, ఐపీఆర్ అని షార్ట్ కట్. సో దీని ద్వారా మనకి రౌట్ అనేది తెలుస్తుంది అంటే లైనిక్స్ సర్వర్కి. సో ఈ రెండు అడిగారు లైనిక్స్లో. సో దీస్ ఆర్ ఫండమెంటల్ క్వశ్చన్స్. సో లైనిక్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇవి కవర్ అవుతాయి అనమాట. సో మీరు ఇంకా లైనిక్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే ఒకసారి లైనిక్స్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అని చూసుకోండి. సిపియు ఎలా చెక్ చేయాలి, మెమరీ ఎలా చెక్ చేయాలి, అండ్ ఐపీఎస్ అడ్రస్ ఎలా చెక్ చేయాలి ఇట్లా అడుగుతారు. సో వాట్ ఈజ్ లైనిక్స్, వాట్ ఈస్ ద కర్నల్, వాట్ ఈస్ ద షెల్, ఈ పర్మిషన్స్, చేంజ్ ఓనర్ పర్మిషన్స్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్, కిల్ ద ప్రాసెస్,
చూడండి నెట్వర్కింగ్‌లో వాళ్ళు కాన్సెప్ట్ చేశారు. సో, నెట్వర్కింగ్ పార్ట్‌లో వాళ్ళు ఐపీ ఎలా చెక్ చేయాలన్నది చూసారు. అండ్ చెకింగ్ ద రౌట్. సో, లైనక్స్ ఫండమెంటల్‌లోనే ఇవి కవర్ అయినాయి. సో, ఒకసారి ఫండమెంటల్స్ ఆహ్, ఒకసారి వెరిఫై చేసుకొని ఇంటర్వ్యూ‌కెళ్ళండి. ఓకే. హౌ డు యూ రిజాల్వ్ ఇట్ ఔట్ ఆఫ్ ద మెమరీ ఇష్యూ ఇన్ లైనక్స్ సర్వర్? లైనక్స్‌లో ఔట్ ఆఫ్ మెమరీ ఇష్యూ అంటే స్వాప్ క్రియేట్ చేస్తారు ఇన్ జనరల్‌గా. స్వాప్ అంటే ఎవరైనా తెలుసా? ఔట్ ఆఫ్ మెమరీ. తెలీదు బ్రో. ఓకే. ఇప్పటి వరకు అర్థమైందా? సో, హౌ టు చెక్ విత్ ఐపీ అడ్రెస్ అండ్ హౌ టు చెక్ ద రౌట్స్ ఇన్ లైనక్స్. ఎస్ బ్రో. ఎస్ బ్రో. చైతన్య నీకు? ఓకే. ఐపీలో మనకి ఐపీఏ, ఐపీ అడ్రెస్ అండ్ హోస్ట్ -ఏ అండ్ ఇఫ్ కాన్ఫిగ్ అనేది ఓల్డ్‌లో వాడతారనమాట. సో, నెక్స్ట్ వాళ్ళు మెమరీ మీద హౌ టు చెక్ విత్ మెమరీ అండ్ ఆహ్, మెమరీ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేస్తావు అన్నట్టు అడిగారు. నేను రియల్ టైమ్‌లో చేసింది స్వాప్ అండి. స్వాపు స్వాప్ స్వాపు స్వాప్ స్వాప్ ఆన్ అంటే ఇది ఎక్స్ట్రా మెమరీ అనమాట. ఇన్ మెమరీ. సో, మెయిన్ మెమరీ ఎప్పుడైతే సర్వర్‌ని క్రియేట్ చేస్తామో మెమరీ సిపియు ఇస్తాం కదా! అది ఒకవేళ యుటిలైజ్ అయిపోయిందనుకోండి, మనకి స్వాప్ అనేది ఈ ఇన్ ఈ ఇన్ మెమరీ అంటే లోడ్‌ని షేర్ చేసుకుంటదనమాట. స్వాప్ ఆన్ అని కొడితే మనకి ఉన్న మెమరీలో ఉన్న లోడ్‌ని షేర్ చేసుకొని మెయిన్ మెమరీని ఫ్రీ చేస్తది. ఒక సపోర్ట్ అన్నమాట. అర్థమైందా? వాట్ ఈస్ మీన్ ఆఫ్ స్వాప్? ఒక సపోర్ట్ లాగా. ఇప్పుడు ఆహ్, ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒకళ్ళకొకళ్ళు అంటే ఇప్పుడు మెయిన్‌గా వర్క్ చేస్తుంటే సపోర్ట్‌గా ఎనదర్ గాయ్ వచ్చి హెల్ప్ చేయడం లాగనమాట. అట్లనే తనకి లోడ్‌ని షేర్ చేసుకోవడం. సో, వర్క్ లోడ్‌ని షేర్ చేసుకోవడం. సో, వర్కింగ్ ఎంప్లాయ్‌లో ఒకతనికి లోడ్ ఎక్కువుంటే ఇంకో ఎంప్లాయ్ వచ్చి షేర్ చేసుకొని తన వర్క్ లోడ్‌ని కొంచెం ఫ్రీ చేసేసి సో, ఇతను హెల్ప్ చేయడం. లైక్ స్వాప్ కూడా లైక్ దట్ ఓన్లీ. అర్థమైందా? వాట్ ఇస్ మీన్ ఆఫ్ స్వాప్? సో, ఈ ఔట్ ఆఫ్ మెమరీ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలంటే స్వాప్ ఆన్ చేసుకొని, ఆ మెయిన్ మెమరీ యొక్క లోడ్‌ని షేర్ చేసుకొని, ఎప్పుడైతే మళ్ళీ కంట్రోలింగ్ ఉన్నప్పుడు స్వాప్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే. డిడ్ యూ గాట్ ఇట్ అండి? ఓకే బ్రో. గాట్ ఇట్. చైతన్య డిడ్ యూ గాట్ ఇట్? ఓకే. ఆహ్, నెక్స్ట్ నేనిదే చెప్పాను. సో, నేను స్వాప్ గురించే చెప్పాను ఔట్ ఆఫ్ మెమరీ ఇచ్చినప్పుడు. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ చెక్ ద మెమరీ యూసేజ్, ఐడెంటిఫై ద మెమరీ ప్రాసెస్ అండ్ చెక్ ద ఓఎంఎం లాగ్స్ అండ్ రీస్టార్ట్ ద సర్వీస్ ఇఫ్ నీడెడ్, యాడ్ ద స్వాప్ ఆర్ ఇంక్రీజ్ ద ర్యామ్. అంటే నాకు రీసెంట్‌గా వచ్చిన ఇష్యూ ఏంటంటే స్వాప్ ఇష్యూ. దాని దాని ద్వారా నేను ఇది రిజాల్వ్ చేశాను. అండ్ మనకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాసెస్ ఐడీ హై యుటిలైజింగ్ అవుతుంది, మెమరీ యుటిలైజింగ్ అవుతుందంటే దాన్ని కిల్ చేయొచ్చు. సో, కిల్లింగ్ అని ఒకటుంటది. కిల్ ద ప్రాసెసింగ్ ఐడీ అనేది ఔట్ ఆఫ్ మెమరీ. కిల్ దట్ ప్రాసెసింగ్ ఐడీ అనేది దట్ ప్రాసెస్ ఐడీని కిల్ చేసుకొని, దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటే సో, ఇదనమాట కిల్ -9 పిఐడీ. సో, ఇలా హ్మ్, యూ నో 9 అంటేది ఫోర్స్‌ఫుల్లీ కిల్ ద ప్రాసెసింగ్ ఐడీ అనమాట. ఇది ఇది మళ్ళీ ఆ అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తే సో, ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో, ఫైనల్ స్టేజ్‌లో ఇంకా మళ్ళీ అలానే వర్క్ అవుతుంది అంటే మనం స్వాప్‌ని యాడ్ చేసుకొని ఆహ్, మెమరీ యుటిలైజేషన్‌ని కంట్రోల్ చేస్తాం. ఓకే. ఆహ్, ఓకే. లెట్స్ గో విత్ ద అదర్ క్వెషన్ అండి. ఆహ్, సో, ఎక్స్‌ప్లెయిన్ ద రెడీనెస్ అండ్ లైవ్‌నెస్ ప్రోబ్ డిఫరెన్స్. సో, ఇది రెడీనెస్‌కి, లైవ్‌నెస్‌కి, ప్రోబ్‌కి డిఫరెన్స్. సో, నేను మీకు క్యూబర్నెటిస్ క్లాస్ చెప్పలేదు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండి.
అండర్‌స్టాండింగ్ కాన్సెప్ట్ అంటే తర్వాత మీకు అర్థమైద్ది. ఓకేనా? సో, లైవ్‌నెస్ అంటే మేక్ ఇట్ లైవ్. అంటే అది ఆ పాడు ప్రాపర్‌గా లేదనుకోండి అది రీస్టార్ట్ చేస్తా ఉంటది. రెడీనెస్ అంటే ఆ పాడ్ సరిగ్గా లేకపోతే అది రీస్టార్ట్ చేయదు. రిమూవ్ చేస్తది క్లస్టర్ లెవెల్‌లో. ఈ పాయింట్ అర్థమైందా? బ్రో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే. ఈ ఈ లైవ్ ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటంటే, సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద రెడీనెస్, లైవ్‌నెస్, పోప్ డిఫరెన్స్ అడిగారు. ఇప్పుడు పాడు ఆహ్, ప్రా కొన్ని పెండింగ్‌లో ఉంటాయి, క్రాష్ లూప్‌లో ఉంటాయి. ఇట్లా పాడ్స్ ఇష్యూస్ వస్తాయి గదా! ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఈ లైవ్‌నెస్ ప్రోబ్ ఏం చేస్తదంటే, ఆ పాడ్‌ని రీస్టార్ట్ చేస్తది. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏదో ఓకే. ఓకే. మేక్ ఇట్ ఇదేం చేస్తదంటే రీస్టార్ట్ ద కంటైనర్. క్యూబులేట్ లైవ్‌నెస్ ప్రోబ్ టు మెయిన్ వెన్ రీస్టార్ట్ ద కంటైనర్. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రాంగ్ పాయింట్. ఎనదర్ పాయింట్ ఏంటంటే లై రెడీనెస్ ప్రోబ్‌కి రిమూవ్ ఆఫ్ ద కంటైనర్ అనమాట. ఇదేంటంటే ఇప్పు ఇప్పుడు ఇది ఏంటంటే మన కంటైనర్ ఈస్ నాట్ రెడీ లేదు అనుకుంటే ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్లస్టర్. మొత్తానికి రిమూవ్ చేస్తది. దాన్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయదనమాట. ఏదైనా పాడు ఫెయిల్ అయ్యుంటే రెడీనెస్ ప్రోబ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్లస్టర్ లెవెల్. లైవ్‌నెస్ ప్రోబ్ అంటే పాడు పెండింగ్‌లో ఉన్న ఫెయిల్‌లో ఉన్న దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తది. ఓకేనా? ఓకే బ్రో. అంటే ఒక చి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే సో, ఎనీ వన్ ఫ్రెండ్ ఈస్ అంటే మన ఫ్రెండ్ అంటే అన్‌హెల్తీగా అంటే లైక్ ఉన్నాడనుకోండి. ఫ్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చేసి తనని ఫ్రూట్స్ ఇవ్వడము, ఆహ్, ఏదో ఒకటి చేయడము, తనని హెల్తీగా ఉంచడానికి ట్రై చేయడం అన్నమాట. సో, లైక్ హిస్ లైవ్‌నెస్ ప్రూఫ్. రెడీనెస్ ప్రూఫ్ అంటే సో, అంటే క్లోజ్ ఫ్రెండ్ కాదు. సో, బయట నైబర్ అనుకోండి. వచ్చి చూసి ఎళ్ళిపోతాడు. సో, లైక్ టేక్ కేర్ చేయడు. అంటే హెల్తీగా ఉండడానికో ఏదో ఒకటి పక్క నుండి టేక్ కేర్ చేయడం అట్లాంటి పర్సనల్ టేక్ కేర్స్ ఎవరు చేయరు. ఆహ్, నై ఎక్కువ అంటే క్లోజ్ ఫ్రెండ్సే కదా అలా చేసేది. లైక్ దిస్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. లైవ్‌నెస్ ఫ్రమ్ మేక్ ఇట్ రీస్టార్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్తీ మేక్ ఇట్ రీస్టార్ట్. రెడ్‌నెస్ ప్రూఫ్ అది రెడీనెస్ ప్రూఫ్ అనేది అలా బిహేవ్ చేయదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్తీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెడీ ఇన్ ఎ పాట్ రిమూవ్ చేస్తది క్లస్టర్ లెవెల్‌లో. ఓకేనా? అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ కదా! అర్థమైందా ఓకే బ్రో. ఎగ్జాంపుల్ గూడా? అర్థమైంది బ్రో. అండ్ చైతన్య డిడ్ యూ అండర్‌స్టాండ్? అర్థమైంది. హ్మ్. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ ద డిప్లాయ్‌మెంట్ అండ్ వర్సస్ స్టేట్‌ఫుల్ సెట్ డిఫరెన్స్. సో, డిప్లాయ్‌మెంట్‌కి, స్టేట్‌ఫుల్ సెట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐ విల్ గో విత్ ఎగ్జాంపుల్స్ అండి. మనకి డిప్లాయ్‌మెంట్ ఇక్కడ పెట్టాను. వీళ్ళెక్కువ క్యూబర్నెటిస్ మీద కాన్సంట్రేట్ చేశారు. క్యూబర్నెటిస్ అయితే అసలు ఎస్ఆర్‌ఈకి ఎళ్ళిన డెవాప్స్ ఇంజినీర్‌కి ఏమైనా క్యూబర్నెటిస్ హై వెయిటేజ్ ఉంది. నిన్నే మనకి క్లస్టర్ సెటప్ చెప్పాను. సో, ఫర్దర్‌గా ఇవన్నీ చెప్తాను. సో, డిప్లాయ్‌మెంట్‌కి సో, జస్ట్ స్ట్రాంగ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఆహ్, ప్రెజెంట్ డిప్లాయ్‌మెంట్ ఏంటంటే స్టేట్‌లెస్ అప్లికేషన్స్. అంటే డేటా సెంటర్స్ కాదు. ఏదైతే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్‌కి వాడతారనమాట. ఆహ్, డేటాబేస్ అప్లికేషన్స్‌కి మనం ఆహ్, స్టేట్‌ఫుల్ సెట్స్ అనేవి వాడతారు. నేనిక్కడ స్టేట్‌ఫుల్ సెట్ పెట్టానా? పెట్టలేదా? నాకు గుర్తులేదు. స్టేట్‌ఫుల్ సెట్ పెట్టే ఉంటాను. బట్ పెట్టలేదండి. సో, ఐ విల్ టేక్ దిస్. స్ట్రాంగ్ పాయింట్స్ ఒక 3 చెప్పమని అడిగాను. సో, లెట్స్ సీ. సో, ఈ డిప్లాయ్‌మెంట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టేట్‌లెస్ అప్లికేషన్స్.
ఓకే. పాడ్ ఆర్ ఇంటర్చేంజబుల్. సో పాడ్ అంటే కొత్త కొత్త పాడ్ నేమ్స్ ఇస్ చేంజ్ ఆఫ్టర్ రీస్టార్ట్. ఇక్కడ ఏంటంటే యూజ్ ఇట్ టు స్టేట్ఫుల్ అప్లికేషన్ ఈచ్ పాడ్ ఈస్ యూనిక్ యూ ఐడెంటిటీ అండ్ పాడ్ నేమ్ ఇస్ రిమైన్ ఫిక్స్డ్. సో ఈ పాయింట్స్ అర్థమైనాయా? అండ్ ఇప్పుడు ఇదేంటంటే స్టేట్లెస్ అప్లికేషన్స్కి, ఇది స్టేట్ఫుల్ అప్లికేషన్ లైక్ డేటాబేస్ అప్లికేషన్స్కి. సో పాడ్ ఇంటర్చేంజబుల్ అండ్ ఇక్కడ ఏంటంటే సో ఈచ్ పాడ్ ఈజ్ యూనిక్ ఐడెంటిటీ. ఈ పాడ్స్ అనేవి యూనిక్యూగా ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు పాడ్స్ని క్రియేట్ చేస్తాం కదా, ఆ పాడ్స్ని క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్ వన్, డేటాబేస్ టూ, డేటాబేస్ త్రీ, లైక్ మైస్క్యూఎల్ వన్, మైస్క్యూఎల్ టూ, మైస్క్యూఎల్ త్రీ అనేవి యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. ఆ నేమ్స్ అనేవి చేంజ్ అవ్వదు. రీస్టార్ట్ అయినా కానీ ఆ నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒక న్యూ పాడ్స్ క్రియేట్ అయినా కానీ, ఒక పాడ్ ఇష్యూ వచ్చి ఒక పాడ్ కొత్తగా క్రియేట్ అయినా కానీ అదే పేరుతో క్రియేట్ అవుతుంది. వేరే పేర్లు ఉండవు అనమాట. సో ఇక్కడ ఏంటంటే పాడ్స్ అనేవి రీస్టార్ట్ అయితే పాడ్స్ నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ పాయింట్స్ అర్థమైందా? ఈ త్రీ పాయింట్స్ అర్థమైనా లేదా? అర్థమైంది బ్రో. అర్థమైంది. ఓకే. ఈ డిప్లాయ్మెంట్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూజ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ యాప్స్ అండ్ యాపే నో నీడ్ టు స్టోర్ దట్ పార్ట్ స్పెసిఫిక్ డేటా. స్టేట్ఫుల్ సెట్‌కి ఎగ్జాంపుల్ అంటే మైస్క్యూఎల్, మాంగోడిబి. సో పర్సిస్టెంట్ స్టోరేజ్ అండ్ స్టేబుల్ ఐడెంటిటీ అన్నమాట. సో పాడ్ విల్ క్రియేట్ సీక్వెన్షియలీ ఆర్డర్. నేను ఇప్పుడు చెప్పాను కదా, మైస్క్యూఎల్ 01, 01 ఇట్లా ఇట్లా క్రియేట్ అవుతాయి స్టేట్ఫుల్‌లో. సో ఇట్లా మనకి డిప్లాయ్మెంట్‌లో ఇలా క్రియేట్ అయిపోతాయి. అండ్ వీటిని డిలీట్ చేసిన అండ్ క్రియేట్ చేసిన ఒక ఆర్డర్ వైజ్ ఉంటుంది. దీనికి ఒక ఆర్డర్ ఉండదు. ఓకే. సో డిప్లాయ్మెంట్స్ ఆర్ మనకి యూనిక్ ఆర్డర్ ఉండదండి. దీనికి ఒక ఆర్డర్లో డిలీట్ అవుతాయి అండ్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సీక్వెన్షియల్ ఆర్డర్లో క్రియేట్ అవుతాయి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ స్కేలింగ్, క్రియేటింగ్ అనమాట. ఇట్స్ ర్యాండమ్‌లీ క్రియేటెడ్ ఇన్ ఆర్డర్‌లీ క్రియేటెడ్. డిలీషన్ ఆల్సో ఎనీ ఆర్డర్‌లో డిలీట్ అయిపోతే ఇది రివర్స్ ఆర్డర్‌లో డిలీట్ అయితది. అంటే 3, 2, 1 అనమాట. సో నెట్వర్క్ ఐడెంటిటీ డైనమిక్ అండ్ స్టేబుల్ డిఎన్ఎస్ అండ్ యూజ్ ఫర్ వెబ్ యాప్స్ అండ్ డేటాబేస్. ఈ పాయింట్స్ అర్థమైనాయా? సో డిడ్ యూ అండర్‌స్టాండ్ దిస్ పాయింట్స్ చైతన్య అండ్ ప్రేమ్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రిఫ్రెష్. ఓకే. ఇప్పుడు మనం కొత్తయి క్రియేట్ చేస్తాం కదా పాడ్స్ అనేవి. అవును. సో, దానికొక ఆర్డర్ ఉండదు క్రియేటింగ్ అప్పుడు. అవును. రాండమ్ అంటే ఒక ఆర్డర్ ఉండదు. ఇది ఆర్డర్‌గా క్రియేట్ అయితది స్టేట్‌ఫుల్ సెట్. ఓకేనా? అండ్ పాడ్ డిలీషన్‌లో గూడా ఒక ఆర్డర్ ఉండదు డిలీట్ అవ్వడంలో. ఇది ఒక రివర్స్ ఆర్డర్‌లో అంటే 3, 2, 1. ఓకేనా? అంటే మనకి రివర్స్‌లో అంటే మనకి ఒక 1, 2, 3 క్రియేట్ అయ్యాయనుకోండి. ఫస్ట్ 3 డిలీట్ అయినాక 2 డిలీట్ 2 డిలీట్ అయినాక 1 డిలీట్ అయితది. అట్లా. సో, ఇక్కడ నెట్వర్క్ ఐడెంటిటీ ఇది డైనమిక్‌గా ఉంటది. స్టేబుల్ డిఎన్ఎస్ అంటే డైనమిక్ ఐపీస్ అనేవి కీప్ ఆన్ చేంజ్ అవుతా ఉంటాయన్నమాట. ఇక్కడ స్టేబుల్‌గా ఒక డిఎన్ఎస్ అనేది క్రియేట్ అయితది. ఇది యూజ్ కేస్ ఆఫ్ వెబ్ యాప్స్. ఇదేమో డేటాబేస్ అప్లికేషన్స్. అండ్ ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ ఉన్నానో డిప్లాయ్మెంట్ బదులు ఇక్కడ స్టేట్‌ఫుల్ సెట్ అని మెన్షన్ చేస్తాం అంతే. స్టేట్‌ఫుల్ సెట్‌కి. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లాస్‌లో ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాక్టికల్‌గా కూడా చూస్తారు. ఓకే. సో నెక్స్ట్ హౌ డు చెక్ ద కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ పాడ్. పాడ్ యొక్క కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేయాలంటే డిస్క్రైబ్ పాడ్ అని వాడతామండి. సో పాడ్ డిస్క్రైబ్ అని కొడితే మనకి పాడ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. హౌ డు యూ చెక్ పాడ్ కాన్ఫిగరేషన్? ఓహ్! సారీ, నేను ఐపీ అని కొట్టాను. సారీ. ఇదండి. సో క్యూబ్‌సిటిల్ డిస్క్రైబ్ పాడ్ నేమ్ అని కొడితే మనకి పాడ్ ఐపీ, నోడ్, ఈవెంట్, కంటైనర్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కనపడతాయన్నమాట.
సో డిస్క్రైబ్ పాడ్ అని కొట్టినప్పుడు మనకి ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మొత్తం డీటెయిల్స్ అని మొత్తం కనబడుతుంది. సో వాళ్ళు అడిగింది కూడా అదే క్వశ్చన్. హౌ డు యూ డిస్క్రైబ్ ద పాడ్ అంటే క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ దట్ టు పాడ్ నేమ్. అంటే పాడ్ మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాడే కమాండ్ అనమాట. ఇప్పుడు క్రాష్ లూప్ అయినా ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ పెండింగ్ స్టేట్లో ఉన్న హోమ్ కిల్డ్ పాడ్ ఏ ఇష్యూ వచ్చినా కానీ ఫస్ట్ యూజ్ చేసే కమాండ్ పాడ్ డిస్క్రైబ్ ద క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ దట్ పాడ్ నేమ్. ఓకేనా, అర్థమైంది ఆ క్వశ్చన్ ఆన్సర్? ప్రేమ్ అండ్ చైతన్య, did you understand this command? Disk, అర్థమైంది. yeah. సో మనకి క్వశ్చన్ దీంట్లోనే మీనింగ్ ఉంది. నీ పాడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ చూడడం అనమాట. ఓకే, డిస్క్రైబ్ అంటే మొత్తం చూడడం. ఓకే, లైక్ లెట్స్ గో విత్ క్వశ్చన్. హౌ డు చెక్ ఇది? ఓకే, వై డిడ్ యూ గివ్ బిన్ బ్యాచ్ ఇన్ ఫైల్ ఇన్ టు లైనిక్స్ సర్వర్? మనం బిన్ బ్యాచ్ అని ఎందుకు ఇస్తాం అంటే ఇప్పుడు మీరు ఒక ఫైల్ని ఎప్పుడైనా క్రియేట్ చేశారా? క్రియేట్ చేసాం. ఉమ్, ఆ, పైన బిన్ బ్యాచ్ అని ఎప్పుడైనా ఇచ్చావా? ఇచ్చాం బ్రో. ఎందుకు ఇస్తామని అడిగాడు. అది సింపుల్ క్వశ్చనే కదా. అవును బ్రో. ఆన్సర్ ఏంటో తెలుసా? దీన్ని బిన్ బ్యాష్ అంటే దీన్ని కాల్డ్ షీ బ్యాంగ్ ఆర్ యాష్ బ్యాంగ్ అంటారు దీన్ని. సో విచ్ ఈస్ ఇంటర్ప్రిటర్ షుడ్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. మనం ఇచ్చిన స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం వాడతారు అనమాట. ఓకేనా, అండ్ యూజ్ ద ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఇలాంటి ఏదో మనం ఎక్స్ప్లెయిన్ ఏదో ఓవర్గా ఎక్స్ప్లెయిన్కి అలాంటి క్వశ్చన్స్ అడగారు. సో సింపుల్గా ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ ఆ టైంలో మనకు అవి గుర్తురావు. ఓకేనా, సో సో దీని షీ బ్యాంగ్ అంటే యూజ్ ద బ్యాష్ షెల్ టు రన్ ద స్క్రిప్ట్. సో ఈ బిన్ బ్యాష్ ఎందుకు వాడతామంటే మనకు లోపల ఉన్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం వాడతారు. ఓకేనా, ఇప్పుడు ఫైల్ని ఎగ్జిక్యూట్ అంటే ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి సిహెచ్ మోడ్ అండ్ మనకి ఫోర్ ఒకటి ఉంది కదా. సో 777 ఫైల్ నేమ్ ఇచ్చిన ఇక్కడ ఒకటేమో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి కదా. సో అక్కడ కూడా ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఇది ఎందుకు ఇవ్వాలని కూడా అడిగాడు. ఇక్కడ యూజర్స్ కి మీరు చేంజ్ మోడ్ పర్మిషన్స్, చేంజ్ ఓనర్ పర్మిషన్స్ ప్రాక్టీస్ చేశారా అండి? ఫైల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? 4 2 1 అని ఉంటుంది. అంటే 4 అంటే రీడ్, 2 అంటే రైట్, 1 అంటే ఎగ్జిక్యూట్. ఇలా అడిగాడు. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు, ఆర్ ఎంతవరకు అండర్స్టాండ్గా ఉన్నాం అన్నట్టు కూడా టెస్ట్ చేయడానికి కోసం అడిగాడు. దే వర్క్ దే వర్క్ టుగెదర్ అండ్ బట్ సర్వ్ డిఫరెంట్ పర్పస్. సో ఇది ఏంటంటే చేంజ్ మోడ్ అనేది, సో ఫైల్ యూజర్ కెన్ ఎగ్జిక్యూట్ ద ఫైల్, యూజర్ ఓన్లీ ఎగ్జిక్యూట్ ద ఫైల్. లైనిక్స్ స్టిల్ డు నో బిన్ బ్యాష్ ఇస్ ఇంటర్ప్రిటర్ రన్ ద స్క్రిప్ట్. యూజ్ ద బిన్ యూజ్ ద బ్యాష్ షెల్ టు ఇంటర్ప్రిటర్ టు రన్ ద స్క్రిప్ట్. మనకి ఈ చేంజ్ మోడ్ అనేది యూజర్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం. ఇది ఏంటంటే మనకి లైనెక్స్కి చెప్తుంది. సో ది బిన్ బ్యాష్ అనేది టు టు ఇట్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ టు రన్ ద స్క్రిప్ట్ అనమాట. బికాస్ ఇది ఎగ్జిక్యూటర్ పర్సన్ బట్ ఇంటర్ప్రిటర్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. సో బిన్ బ్యాష్ ఇస్ డిఫైన్ ఇంటర్ప్రిటర్ గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్, సెక్యూరిటీ అండ్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ మెథడ్, యూఎస్ ఓఎస్ ఎల్ఓ ద ఎగ్జిక్యూషన్, యు ఓఎస్ నో ద హౌ టు ఎగ్జిక్యూట్.
ఈ బిన్ మ్యాచ్ అనేది ఓఎస్ నో హౌ టు ఎగ్జిక్యూట్. ఇది ఓఎస్ లెవెల్లో ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని పర్మిషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది చేంజ్ మోడ్. సో బిన్ బ్యాష్కి చేంజ్ మోడ్కి డిఫరెన్స్ ఈ 3 పాయింట్స్తో చెప్పాలండి. ఇవి అర్థమైనాయా? అర్ అర్థం కాకపోతే చెప్పండి. ఐ విల్ టెల్ యూ అగైన్. సో, ఈ చేంజ్ మోడ్ అనేది ఓన్లీ ప్రొవైడ్ ద ఎగ్జిక్యూట్ ద పర్మిషన్ టు ద ఫైల్. ఇట్ డస్ నాట్ స్పెసిఫై ద విచ్ ఇంటర్ప్రిటర్ షుడ్ రన్ ద స్క్రిప్ట్. ఇక్కడ యూజర్ లెవెల్‌లో మాత్రమే ఈ చేంజ్ మోడ్ వాడతారు. సో, బిన్ బాష్ టెల్ ద లైనక్స్. ఈ బిన్ బాష్ అనేది లైనక్స్‌కి చెప్పి సో, టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ యూజింగ్ బాష్ షెల్. So both are different. One handle the permission, other define execute the interpreter. అర్థమైందా అండి? అర్థం కాకపోతే Okay. చెప్పండి. ఐ విల్ టెల్ యూ. ఓకే. సో ఈ బిన్ బ్యాష్ అనేది లైనక్స్ చెప్తుంది. సో లైనక్స్ చెప్పి ఇది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తుంది అనమాట. ఈ చేంజ్ మోడ్ అనేది యూజర్స్కి పర్మిషన్స్ ఇస్తుంది. సో యూజర్స్ పర్మిషన్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్ అన్నమాట. Okay. Let's go with some other question. How we can move the file from S3 to archive the storage retain for 5 years. S3 చెప్పానా అండి ఎవరికైనా మీకు? హౌ ఎప్పుడైనా S3 ఫైల్ని క్రియేట్ చేయడం కానీ నేను చెప్పాను S3 బకెట్ గురించి, బట్ ఇన్ డీటెయిల్గా చెప్పలేదు. ఏమైంది? ఓకే. ఐ విల్ షేర్ ద న్యూ ఇన్వైట్ అండి. ట్రై టు జాయిన్ దట్ కాల్. ఓకే. అండ్ మనకి టైం లేదు. ఓకే. I will stop recording now. Yeah. చైతన్య దాంట్లో జాయిన్ అవ్వు.